శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమస్కారం. నేను మీ ప్రవీణ్ కుమార్ శర్మ. ఈరోజు కొద్ది రోజుల్లో వైకుంఠ ఏకాదశి అనే పర్వదినం రాబోతూ ఉంది. ఈ వైకుంఠ ఏకాదశి విశిష్టత అటు చాలా పురాణాల్లో చెప్పబడి ఉంది. ఇటు విష్ణు పురాణం లాంటి పురాణాలు చాలా అద్భుతంగా వైకుంఠ ఏకాదశి గురించి వివరిస్తూ ఉన్నాయి. ఆ రోజు ప్రధానంగా చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటి? ప్రధానంగా రోజు చేయవలసిన విధానమే స్నానం చేయటం, శుచిగా ఉండటం, ఏదైనా దేవాలయానికి, విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకునే విధానంలోనే ఆ ఒక్కరోజు తేడా. ఆ రోజు ప్రధానంగా ఉత్తర ద్వార దర్శనం అనేటువంటి విధానం ఉంటుంది. ఆ ఉత్తర ద్వార దర్శనం అనేటువంటి విధానం ఎలాగంటే ఈ వైకుంఠ ఏకాదశిని మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తారు. అంటే మోక్షం పొందాలనుకునేవారు ఈ ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి విష్ణుమూర్తిని దర్శనం చేసుకున్న వారికి మోక్షం లభిస్తుంది అనేటువంటి విధానం ఒకటి ఉంది. అలాగే రాక్షసులు లోకాన్ని పాలిస్తూ ఉన్నప్పుడు, రాక్షసులు లోకాన్ని బాధ పెడుతూ ఉన్నప్పుడు దేవతలందరూ వచ్చి ఈ ఉత్తర ద్వారం గుండానే ఈ దేవతలందరూ విష్ణుమూర్తికి విన్నవించుకునేవారు. అయ్యా, ఇదిగోండి ఇలాంటి రాక్షసులు వచ్చి మమ్మల్ని బాధిస్తున్నారు, వీరిని మీరు సంహరించండి అనేటువంటి విధానంగా దేవతలందరూ ఉత్తర ద్వారం గుండానే ప్రార్థించేవారు అంటూ కొందరు చెబుతూ ఉన్నారు. నిజానికి ఇది ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది అత్యద్భుతమైనదే. ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా మనకేం లభిస్తుంది అనగానే మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే రాక్షసులు నన్ను పీడిస్తున్నాయి స్వామి, ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలనే రాక్షసుల్ని మీరు సంహరించి నన్ను అనుగ్రహించి ఇక్కడ నేను సంపన్నుడిగా అంటే ఐశ్వర్యవంతుడిగా జీవించి పరలోకంలో నాకు మోక్షాన్ని ప్రసాదించండి అనేటువంటి విధానంలో మనం విష్ణుమూర్తిని దర్శనం చేస్తే మనం ఆ విధానంలో జీవిస్తే మనకు ఖచ్చితంగా విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. ఆ విధంగా మనం ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం అనే దాన్ని జరుపుకోవాల్సినటువంటి విధానం. అలాగే ఈ యొక్క పర్వదినాన్ని బేస్ చేసుకొని, ఎందుకంటే విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైన ఏకాదశి అనేటువంటి భావనలో మనం తిరుమల వంటి క్షేత్రాలు, ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటాం. నిజానికి ఆ రోజు ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి క్షేత్రానికి వెళ్ళడం కంటే ముందు కర్తవ్యం మన దగ్గరలో ఉన్న ఆలయాన్ని చూసుకోవటం. అలాగే చాలామంది సేవ చేయటం కోసం అని చెప్పి వేరే తిరుమలలో కూడా ఆన్లైన్ అప్లికేషన్స్ అంటూ పెట్టుకుంటూ ఉంటారు, నేను ఆలయంలో సేవ చేయడానికి వస్తాను అని. అక్కడ ఆలయంలో సేవ చేయడం కంటే ముందు మీ దగ్గరలో ఉన్నటువంటి కొన్ని పురాతన ఆలయాలు ఉంటాయి, లేదా మీ దగ్గరలో ఉండేటువంటి ఆలయాలు ఉంటాయి, వాటిని దర్శించి వాటిని సేవ చేశాకే తర్వాత తిరుమల ఆలయాన్ని దర్శించండి. అలాగే ఆ సందర్భంలో వైకుంఠ ఏకాదశి సందర్భంలో అక్కడికి వెళ్ళి అన్ని గంటల పాటు క్యూలో నిల్చోవటం అనేటువంటిది మంచిదే, నేను దాన్ని ఒప్పుకుంటాను. ఎందుకంటే స్వామిని దర్శించటం కోసం ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా వేచి ఉండొచ్చు. కానీ ఆ సందర్భంలో మీ దగ్గరున్న ఆలయాన్ని పట్టించుకోవటం అనేటువంటిది మీ కనీస కర్తవ్యం. ఆ కనీస కర్తవ్యాన్ని మీరు మనసా వాచా కర్మన శ్రద్ధగా నిర్వహించాలి. మీ పర్వదినాల్లో ఖచ్చితమైన మీ కర్తవ్యం మీ దగ్గరలో ఉన్న ఆలయాన్ని ఖచ్చితంగా నిర్వహించండి. అలాగే ఇటువంటి పర్వదినాల్లో మాత్రమే తిరుమల లాంటి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలకి వెళితే ప్రత్యేకమైన పుణ్యం వస్తుందా అంటే ఆ రోజు ఖచ్చితంగా ఏ క్షేత్రానికి వెళ్ళినా వస్తుంది. ఎందుకంటే పుణ్యక్షేత్రం లేదా ఏ ఆలయంలో అయినా ఉత్తర ద్వార దర్శనం అనేటువంటి విధానం ఉంటుంది. ఆ ఉత్తర ద్వార దర్శనం మీ పక్కన ఉండేటువంటి ఆలయాన్ని దర్శించిన, అలాగే తిరుమలలో ఉండేటువంటి స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శించినా సరే ఒకే విధమైనటువంటి ఫలితం ఉంటుంది. కానీ బ్రహ్మాండే నాస్తికించిన అంటారు. అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి వారు బ్రహ్మాండంలో ఎక్కడా అటువంటి మూర్తి ఉండదు, కానీ అటువంటి మూర్తిని మనం వేరేసారైనా చూడవచ్చు. ఇటువంటి సందర్భాల్లో మీ పక్కన ఉండేటువంటిది అభివృద్ధి నోచుకోని ఆలయాలు, అభివృద్ధి లేని ఆలయాలు, ప్రైవేట్ ఆలయాలు, ఇటువంటివి దర్శించి వాటిలో కూడా మనం అటువంటి ఫలితాన్ని ఇక్కడ మనం పొందగలం.